తప్పు చేయడం తప్పు కాదు బ్రో. కానీ ఆ తప్పుని తెలుసుకోలేకపోతారు చూడు అది తప్పు. సో ఇక్కడ ఈ తప్పు ఒప్పుల గురించి ఎందుకు అన్నానంటే సో ఏదైతే ప్రేరణ విష్ణుప్రియ మధ్య గొడవ ఉందో సో తనేమో క్యారెక్టర్‌లెస్ అనిద్ది. తినేమో సో పతివ్రత అని మాట్లాడేసింది. సో రాత్రి ఎపిసోడ్‌లో క్యారెక్టర్‌లెస్ అనే మాట యూజ్ చేసినందుకు ప్రేరణ చాలా గిల్టీ ఫీల్ అయింది. అండ్ అక్కడే సారీ చెప్పింది. సో ఎందుకంటే తన తప్పుని రియలైజ్ అయింది. సో తన తప్పుని నాగమామ కళ్ళ ముందు చూపెట్టాడు కాబట్టి సో తను ఆ మాట యూజ్ చేసింది తప్పు లేదు. సో తన తప్పు తాను తెలుసుకొని సారీ చెప్పింది. మరి ఇదే విషయాన్ని విష్ణుప్రియ ఎందుకు చేయలేకపోయింది? సో తను మాట్లాడిన మాట కూడా అదే కదా! సో క్యారెక్టర్‌లెస్ అంటే ఒక విధమైన తప్పైతే పతివ్రత అనేది ఇంకొక విధమైన తప్పు. క్యారెక్టర్‌లెస్ అనేది సో నువ్వు అబద్ధం చెప్తావు కాబట్టి నువ్వు క్యారెక్టర్ లేదనేసి ఒక రకంగా తీసేయొచ్చు. కానీ పతివ్రత అంటే ఏంటి దానర్థం? సో తను రియలైజ్ అయింది. తినెందుకు రియలైజ్ అవ్వలేదు? తినెందుకు సారీ చెప్పలేదు? ఇది నా క్వెషన్ అన్నమాట ఇక్కడ. ఫస్ట్‌లీ క్యారెక్టర్‌లెస్ అనేదాన్ని మనం మాట్లాడుకుందాం. క్యారెక్టర్‌లెస్ అంటే సో మాట మీద నిలబడలేదు. సో వాడి క్యారెక్టర్ లేదంటారు. లేదు అనంటే వాడెప్పుడు తప్పులు చేస్తా ఉంటాడు. లేకపోతే వాడికొక నిబద్ధత అండ్ స్థిరమైన ఆలోచన గాని ఇలాంటిదేం లేదు. సంథింగ్ ఇలా ఏదో ఒకటి మాట్లాడితే సో దాన్ని క్యారెక్టర్‌లెస్ అంటారు. లేకపోతే వాడు దొంగతనం చేస్తున్నాడు కాబట్టి సో వాడికో క్యారెక్టర్ లేదనో సంథింగ్ ఏదో ఒకటి. సో అది ఎలా ఉంటదంటే సో కొంచెం ఒక టైప్ ఆఫ్ వర్డ్ అన్నమాట. అది యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు. సో క్యారెక్టర్‌లెస్ అనేది కొంచెం ఒక రకమైన పర్లేదు. కానీ పతివ్రత అనే వాడితో పోల్చుకుంటే సో కంపారిటివ్‌లీ పతివ్రత అనే వాడితో పోల్చుకుంటే క్యారెక్టర్‌లెస్ ఈజ్ బెటర్ అని నా ఫీలింగు. మీరేమంటారు? లేదు బ్రో 2 తప్పే అన్నా గాని ఓకే. లేదు అసలు నీ ఆలోచనే తప్పుగా ఉందంటారా? ఇది తెలుసుకుంటాను నేను. అండ్ పతివ్రత అంటే దీని అర్థం ఏంటి? ఇది ఎటు ట్రాన్స్‌లేట్ అవుతుంది? ఈ విషయాన్ని మీరు జెప్పాలి ఇక కింద కామెంట్ బాక్స్‌లో. సో చెప్పండి మరి నేనైతే తెలుసుకుందాం రెడీగా ఉన్నాను. సో ఏదైతే ఈ నామినేషన్స్‌లో ఉన్నాయో సో ఈ నామినేషన్‌లో నామినేట్ చేసిన కాడ నుంచి వీళ్ళిద్దరి మధ్య వస్తుంది. బట్ నాకైతే ఈ విషయం నచ్చలేదు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎపిసోడ్ రాత్రి జరిగిన కాన్వర్జేషన్ గురించి మీరేమనుకున్నారనేది కింద కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసినా మీరు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఖచ్చితంగా చేయండి. థాంక్ యూ.